ఆగండి, మన ఊరి పొలాల్లో పండిన ప్రతి గింజలో రైతు ప్రాణం ఉంటుంది అంటారు. నిజమే కదా ఫ్రెండ్స్. ఇవాళ మన ఊరి కంది సిటీ మార్కెట్కి బయలుదేరింది. ఈ ప్రయాణం కేవలం కంది బస్తాల ప్రయాణం కాదు. వాహనం స్టార్ట్ అయ్యింది. ఊరి దారి నుంచి బయటికి వస్తూ ఒకవైపు పచ్చని పొలాలు, మరోవైపు రైతుల మనసులో ఆలోచనలు. ఎందుకు ఆలోచనలు అంటే మార్కెట్లో ఎంత రేటు పడుతుందో, కొంతైనా లాభం వస్తుందా, ఇలా వేల ప్రశ్నలు రైతు మనసులో వెలువడతాయి. రోడ్డు మీద డస్ట్, ట్రాఫిక్, గుంతలు, కానీ రైతు కళ్ళల్లో మాత్రం ఒకే లక్ష్యం: మన కంది సేఫ్గా సిటీకి చేరాలి అనేది. మధ్యదారిలో టీ స్టాప్, వాహనం పక్కన కూర్చుని ఒక కప్పు టీతో ఊపిరి పీల్చుకుంటారు. అక్కడే మరో రైతు కాలుస్తాడు. నిన్ను మార్కెట్కి తీసుకెళ్ళా, ఇంత రేటు ఇచ్చారు అని చెప్తాడు. వెంటనే మన వాళ్ళు గుండెల్లో మళ్ళీ టెన్షన్. కానీ చివరకు ఒకటే మాట: ఏది ఏమైనా సరే దేవుడున్నాడు, మన కందికి న్యాయం చేస్తాడు. మరి చివరికి సిటీ మార్కెట్కు చేరుకున్నాం. అక్కడ ఎన్ని వాహనాలు, ఎన్ని బస్తాలు, ఎన్ని రైతుల కథలు ఉన్నాయి అంటే, కొంతమంది లాభంతో నవ్వుతున్నారు, కొంతమంది రేటు పడిపోవడంతో బాధపడుతున్నారు. మన బస్తాలు దిగాయి. బ్రోకర్లు, వ్యాపారులు తూకం రేట్లు. మార్కెట్ అంటే కేవలం అమ్మకం కాదు అని ఒక బిల్ఫ్లే లాంటిది. రేట్ ఎంత అన్నా ఒక ప్రశ్ననే రైతు అడుగుతాడు. అక్కడ వాళ్ళు మాత్రం లెక్కలు లెక్కలు లెక్కలు. ఈ ఖర్చు, ఆ ఖర్చు, కట్ ఇక్కడ, కట్ అక్కడ అని. రైతును మోహం చూస్తే అర్థం అవుతుంది అని మన వాళ్ళు ఓపికగా వేచి చూస్తారు. ఏది వచ్చినా అంగీకరించాలి, ఎందుకంటే పంట తిరిగి తీసుకెళ్లే పరిస్థితి లేదన్నమాట. చివరకు రేట్ ఫిక్స్ అయింది. బస్తాలు వెళ్ళిపోయాయి. డబ్బు చేతిలోకి వచ్చింది. చాలా ఎక్కువ కాదు, కానీ మన రైతు హృదయంలో సంతోషం. మన కష్టం వృధా కాలేదు. ఆ డబ్బులో కొంత ఇంటికి, కొంత ఖర్చులకి, మిగతా మొత్తాన్ని మళ్ళీ పంటకే వెచ్చేస్తాడు. రైతు జీవితం అలాగే తిరుగుతూనే ఉంటుంది. రైతు నవ్వితే దేశం నవ్వుతుంది. రైతు బలంగా ఉంటే మన భవిష్యత్తు బలంగా ఉంటుంది. ఇదే మా ఊరి నుంచి సిటీ మార్కెట్ కంది ప్రయాణం కథ. ఇంకా ఇలాంటి నిజ జీవిత కథలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై రైతు, జై గ్రామ, జై హృదయ.